లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఏమవుతుంది? డెల్టా ఎల్ బై ఎల్ అవుతుంది. రైట్, ఏమవుతుంది? లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఏమవుతుంది? డెల్టా ఎల్ బై ఎల్. ఓకే రైట్. అస్ టోటలీ దీని ఎస్ ఏమవుతుంది? ఓకే, సో ఎల్ అనేది పైకి వస్తుంది. పైకి వస్తే ఏమవుతుంది? ఫార్ములా ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్. This is the formula for Young modulus. Okay, ఇది ఫార్ములా Young modulus కి ఫార్ములా. ఓకే రైట్. సో ఎస్ఐ యూనిట్స్ ఏమవుతాయి చెప్పండి నాకు. ఇప్పుడు ఎస్ఐ యూనిట్స్ ఏమవుతాయి చెప్పండి నాకు. చెప్పండి నాకు, రఫ్ గా ప్రాక్టీస్ చేసి ఎస్ఐ యూనిట్ ట్రైమెస్టర్ ఫార్ములా రెండు చెప్పండి నాకు. ప్రాక్టీస్ చేయండి. ఫోర్స్ కి యూనిట్స్ ఏంటి, లెంత్ కి యూనిట్స్ ఏంటి, ఏరియాకి యూనిట్స్ ఏంటి, ఓకే డెల్టా ఎల్ కి యూనిట్స్ ఉంటాయి. క్యాన్సల్ చూడండి, క్యాన్సల్ రిపీటింగ్ ఏముంటాయి సార్? డెల్టాకి వాల్యూ ఎస్ఐ యూనిట్స్ ఉంటాయా సార్? డెల్టా ఎల్ అంటే ఇన్నా లెంత్ అది ఏం సార్? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ సార్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. వెరీ గుడ్. సేమ్ సార్, పర్ స్క్వేర్ ఆర్ పాస్కల్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్. ఆ డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుందో చెప్పండి. to the power of L to the power m to the power of 1 L to the power of -1 e to the power of -2 minus very 2. good. M to the power of 1 L to the power of -1 e to the power of -2. Okay right. Okay very good. That is the dimension formula. అంటే చూడండి ఇక్కడ so 3 quantity. Okay, what are stress, okay, stress and pressure and Young modulus of elasticity have same units and same formula. In అన్ని ఎపిసోడ్ సేమ్ డైమెన్షన్ ఫార్ములా ఉన్నాయి అండ్ సేమ్ ఓకే ఎస్ఐ యూనిట్స్ ఉంటాయండి. ఓకే, వాట్ ఆర్ ప్రెషర్, స్ట్రెస్, Young modulus of elasticity. రైట్. ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే లిజన్, లాంగిట్యూడినల్ స్ట్రెస్ మనం ఏమని రాసుకున్నామండి? ఫోర్స్ బై ఏరియా అని రాసుకున్నాం. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ కదామండి, మరి నేను ఏం చేశాను? ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ వైర్ నేను ఏం చేశాను? ఎక్స్టెండ్ చేశాను. ఫోర్స్ అప్లై చేసి ఎక్స్టెండ్ చేశాను. మీరు ఫోర్స్ అప్లై చేశారు. ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ లో ఉందండి? డౌన్వర్డ్ డైరెక్షన్ లో. డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఫోర్స్ అనేది ప్లస్ ఇక్కడ ఏముంటుందండి? దీని యొక్క మాస్. ఓకే, మాస్. సో దీనిపైన ఏముంటుందండి? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశాను? సమ్ లేదు అంటే ఫోర్స్ అనేది ఇవ్వకుండా నేను ఏం చేశాను? సమ్ వెయిట్ అనేది అప్లై చేశాను. వెయిట్ అప్లై చేసి ఓకే వెయిట్ అనేది అప్లై చేశాను. వెయిట్ అనేది అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది దాని ఎప్పుడు ఎలా వెయిట్ అయింది? రైట్, లిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఎలాంగేట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్స్ అనేది అప్లై చేశాను. ఫోర్స్ అప్లై చేస్తే ఆటోమేటిక్ ఏమైందండి? ఎలాంగేట్ అయ్యింది. ఎలాంగేట్ అయినప్పుడు దీనిపైన ఏమవుతుందండి? ఓకే, సో ఎలాంగేట్ మాస్ అనేది అప్లై చేస్తాం. మాస్ అనేది అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఎలాంగేట్ అయ్యింది. ఓన్లీ మనం మాస్ అప్లై చేస్తా అని మనం అనుకుంటాం. బట్ అక్కడ మాస్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందండి? మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సిలరేషన్ వల్ల ఏమవుతుంది? రెండు ఓకే, ఆ వెయిట్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుందండి? ఓకే, ఈస్ డౌన్వర్డ్ డైరెక్షన్.
ground works. ఓకే అంటే గ్రౌండ్ అది ఏం చేస్తుంది అట్రాక్ట్ చేస్తుంది దీన్ని ఓకే డ్యూ టు యాక్సిలరేషన్ టు గ్రావిటీ అప్పుడు వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకుంటామని మనం వెయిట్ అప్లై చేసి ఒక ఆబ్జెక్ట్ ని ఒక వైర్ ని ఎక్స్టెండ్ చేసాం సో వెయిట్ అప్లై చేసిన దానిపైన మనం మాస్ ఉంటుంది ఎంత మాస్ అయితే అప్లై చేసాం ప్లస్ mg అంటే ఇక్కడ మన ఈ ఫోర్స్ మనం డబ్ల్యూ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఎఫ్ఈస్ ఈక్వల్స్ టు ఎంజీ అని రాసుకోవచ్చు కదా yes sir. అదే కదా మన ఫోర్స్ అప్లై ఓకే వెయిట్ అంటే ఇట్ ఈస్ అ ఫోర్స్ ఓకే డిఫార్మేషన్ ఫోర్స్ వెయిట్ అప్లై చేసాం వెయిట్ అప్లై వల్ల ఏమైంది ఎలాంగేట్ అయింది డిఫార్మేషన్ ఫోర్స్ అనేది మనం అప్లై చేసాం ఏమైంది ఎలాంగేట్ అయింది సో దాన్ని మనం వెయిట్ ఎఫ్ఈస్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు అండి ఎంజీ అనుకోవచ్చు రైట్లీ వెయిట్ నెక్స్ట్ ఏరియాకి ఎఫ్ బై కదా నెక్స్ట్ ఈ ఏరియాకి ఫార్ములా ఏమవుతుందండి L into L. ఫార్ములా ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ Pi r square. బై ఆర్ స్క్వేర్ ఈ ఫార్ములాలో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయండి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి Sir f plus a na sir, f by a na. ఎఫ్ బై ఏ అవుతుంది डीजे अलग क्या हो रही है ఈ ఫార్ములా ఏమొచ్చింది లాస్ట్ కు మనకి ఇంగ్మాలిస్ ఏమొచ్చింది ఫార్ములా ఫైనల్ గా F into L by A delta L. ఏ ఇంటూ డెల్టా ఎల్ ఎఫ్ ప్లేస్ లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తావు mg ఎంజీ వెరీ గుడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 pi r square. పై ఆర్ స్క్వేర్ नहीं तो यार సర్కంఫరెన్స్ కాదు అనేది ఏరియా स्कूल है ఏరియాకి ఫార్ములా ఏంటిది పై ఆర్ స్క్వేర్ तो अब यही तो पढ़ता है సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి mg L by pi r square delta L. अब यही थोड़ा आज వెరీ గుడ్ mg L by pi r square delta L. Okay, so that is a expression for Young modulus. Okay, formula for Young modulus. Okay, is clear? Okay. So practice చేయండి very very important simple. Once again, what is Young modulus definition? What is Young modulus? Shiva. Sir, the ratio of longitudinal stress by stress to the longitudinal strain within the elastic limit. Very good. Within elastic limit అని చెప్పాలి. Okay, within elastic limit, the ratio of longitudinal stress to the longitudinal strain is called as the Young modulus of elasticity. Okay. Next. Abdullah Tribli 23. Tell me definition. Young modulus. So the ratio of longitudinal stress and strain within the elastic limit. Very good. What is the formula for longitudinal stress? What is the formula for longitudinal stress? Change in length by original length. Asking stress, not strain. Sir, Tell me. force by area. Force by area. Very good. What is the formula for longitudinal strain? किसको फोन करना Change in dimension Longitudinal. Change in length by original length, sir. Length. వెరీ గుడ్ నేను ఏం అడుగుతున్నానో చూడండి ఫస్ట్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అడిగాను లాంగిట్యూడినల్ స్ట్రెయిన్స్ ఈజ్ రిఫర్స్ టు ది చేంజ్ ఇన్ లెంత్ నాట్ డైమెన్షన్ మీన్స్ డైమెన్షన్స్ రిఫర్స్ మీన్స్ ఆల్ లెంత్ ఏరియా అండ్ వాల్యూ డైమెన్షన్ మీన్స్ అన్ని వస్తాయి డైమెన్షన్ లో ఏదైనా కావచ్చు బట్ ఇక్కడ ఏమడిగాను నేను లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అడిగాను లాంగిట్యూడినల్ అన్నప్పుడు ఇస్ రిఫర్స్ టు ది లెంత్ వెరీ గుడ్ నెక్స్ట్ ఆదర్శ్ నెక్స్ట్ అరవింద్ ఈసీ
Tell me definition. Eggmonless. Eggmonless. Next, Ashwita. EC Ashwita, 28. Tell me definition. Next, Shravani, Triply. Next, Divya, Triply, 24. Next, Srikant, EC, 45. Next, Hemant. Next, rule number 42, Triply. Next, K. Shravani, Triply, 37. Next, Surya Teja, Triply, 30. Sai Krishna, Triply, 10. ఓకే రైట్. సో నెక్స్ట్ మనకి టాపిక్ ఏంటంటే సర్ఫేస్ టెన్షన్. ఓకే, సో ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది ఓకే, సో కొంచెం ఉంటుంది. ఆల్రెడీ మీరు క్లాస్ ఫిజికల్ గా అటెండ్ అవుతారు కాబట్టి ఈజీనే ఉంటుంది. నెక్స్ట్ లిసన్ ఆల్ ఆఫ్ యూ. ఇంతకుముందు మనకి ఇప్పటివరకు ప్రీవియస్ లో ఏవైనా టాపిక్స్ డౌట్స్ ఉన్నా కూడా రాసుకొని రండి, ఈ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే ఓకే సార్. ఫస్ట్ పీరియడ్ మనదే సార్. ఈసీ మండేనా? సార్ మండే. జూలై సార్ రైట్. ఎగ్జాక్ట్ 9:30కి ఉండాల్సిందే. 9:30 కావాలంటే షార్ప్ 9:30 ఉండాలి. జస్ట్ 10 minutes అట్లా చూస్తే కావచ్చు. క్లాస్ కి అలా ఉండదు. నెక్స్ట్ ఐడి కార్డ్స్ సరే సార్ బర్త్డే సార్. ఓకే రైట్ రైట్. సో ఇచ్చిన మాత్రం కంపల్సరీ. ఇంకొకటి ఏంటి, చేసిన తర్వాత మాత్రం కంపల్సరీ. ఒకవేళ ఐడి కార్డ్ లేకపోతే మాత్రం అంటే ఇప్పుడు మీకు అలా ఏంటి చేస్తారు, ఇచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీ ఐడి కార్డ్స్. డ్రెస్ ఈ కంపల్సరీ యూనిఫామ్ ఉంటుంది మీకు. చెప్పాడు మీకు సార్? మీరు రాలే కదా, అన్ని తెలిసి చెప్తా కానీ యూనిఫామ్ ఓకే కంపల్సరీ యూనిఫామ్ నీట్ గా రావాల్సి ఉంటుంది. ఓకే, సో ఏ మాత్రం ఓకే మిస్యూజ్ చేస్తున్న మాత్రం కంపల్సరీ మీ మీద ఓకే యాక్షన్ సీరియస్ ఓకే. సో మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఈ కాలేజ్కి వచ్చేసిన తర్వాత మిమ్మల్ని తిట్టడం కొట్టడం అంటే ఏది ఉండదండి. సో మీకు ఏంటంటే మీ మార్క్స్ కానీ ఓకే అందులో ఎలా ఉంటుందంటే టెక్నికల్ లో టోటల్ గా మీ డిసిప్లిన్ ఫస్ట్, మీ రెగ్యులారిటీ, తర్వాత మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, సో ఈ మూడు మీ స్టడీ ఇవి ఈ 3ని మాత్రం బేస్ చేసుకొని ఉంటుందండి. మిమ్మల్ని ఎవరేమన్నారు. ఓకే, మీకు మంచి పర్సంటేజ్ మంచి కావాలి అంటే ఫస్ట్ ఏం కావాలి, మీ డిసిప్లిన్ మెయిన్.
ఓకే, డిసిప్లిన్ మెయిన్, క్లాస్ లో డిసిప్లిన్. తర్వాత ఇష్టం వచ్చినట్టు వాగడం అది చేస్తే మాత్రం బాగుంటాయి. ఓకే, లాస్ట్ 2 years నుంచి ఒక సీరియస్ యాక్షన్ ఉంటుంది. మీ సీనియర్స్ పైన చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఒకరు ఏంటంటే నోట్స్ రాయకపోవడం, ఓకే, నోట్స్ మెయిన్ ఇర్రెగ్యులారిటీ, అసైన్మెంట్ సబ్మిషన్ చేయకపోవడం, ఎగ్జామ్స్ రాయకపోవడం, ఇవన్నీ కూడా ఓకే. సో మీకు మాత్రం పర్సంటేజ్ రాదు, సబ్జెక్ట్ రాదు పెట్టుకోండి. ఓకే, సో కంపల్సరీ మీరు మంచి పర్సంటేజ్, మంచి ఎడ్యుకేషన్ కావాలి, మీరు మంచి ప్రిపేర్ కావాలి. చదువుకోవాలంటే మాత్రం రెగ్యులర్ గా కాలేజీ రండి. లేదు నేను ఏదో టైం పాస్ వస్తే మాత్రం వేస్ట్, ఏదైనా వేరే వర్క్ చేసుకో. మళ్ళీ చెప్తున్నారు ఎందుకంటే క్లాస్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే రైట్. సో ఆల్రెడీ ఇప్పటికే మీ ఎవరు ఎలా చదువుతున్నారో ఆల్రెడీ తెలిసిపోయింది. సో మాక్సిమం మీ నేమ్స్, మీ హాల్ టికెట్ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడే ఆల్రెడీ నా ముందే ఉండిపోయినాయి. ప్రతిది కూడా ఎవరు ఎలా ఉంది అనేది కూడా మాక్సిమం తెలిసిపోయింది. సో ఇందులో మాక్సిమం డైలీ నాకు 45+ స్టూడెంట్స్ వస్తున్నారు, క్లాస్ వింటున్నారు. బట్ అందులో ఎగ్జాక్ట్ గా వినేది ఒక 5 members, ఆన్సర్ ఇచ్చేది 5 members, 1 to 5 members. ఓకే, మిగతా 40+ కూడా జస్ట్ వాళ్ళు ఏదో టైం పాస్ చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. జస్ట్ ఒక 5 members మాత్రమే రెగ్యులర్ గా ఉన్నారు. వాళ్ళ 5 members మాత్రమే ఇంతవరకు ఓకే 100% మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మిగతా వారికి 0. ఎవరైతే నేను ఆన్సర్ ఇస్తున్నారో వాళ్ళే నోట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ వాళ్ళకి గ్రేడింగ్ సిస్టమ్స్ కూడా అలో చేశాను. క్లియర్? వినిపించిందా? ఎస్ సార్. రైట్. రెగ్యులర్ గా రండి, రెగ్యులర్ గా రాసానండి. ఇప్పుడు ఆల్రెడీ మనకు హాఫ్ ఆఫ్ సిలబస్ అయిపోయింది. ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. సో రెగ్యులర్ గా ఉంటే బెటర్. రైట్. ఆ నోట్స్ కూడా తీసుకురండి. నోట్స్ అసైన్మెంట్ కూడా తీసుకొచ్చుకోండి మండే. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు పేపర్ మీద రాసుకొని రండి. క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రీవియస్ సిలబస్ గురించి. ఓకే ఓకే సార్. రైట్ సార్. ఓకే, మండే రోజు మీట్ అయినా. రైట్, బై. ఓకే సార్. సార్ 1 డౌట్ సార్. చెప్పు. కరోనా టెస్ట్ చేయించుకొని రావాలా లేకపోతే డైరెక్ట్ కాలేజీకి రావచ్చా? కరోనా టెస్ట్ అంటే ఏం లేదు, అవసరం లేదు. కానీ మాస్క్ కంపల్సరీ. ఓకే, మినిమం ఎక్కువ మాస్క్ 2-3 మాస్క్ పెట్టుకోండి. ఒకటి శానిటైజ్ బాటిల్, వాటర్ బాటిల్ కంపల్సరీ. ఓకే, ఇవి కంపల్సరీ ఉండాలి. శానిటైజర్, ఓకే, మాస్క్లు 1-2 ఎక్కువనే తీసుకొచ్చుకోండి, చాయిస్ ఉండాలి. ప్లస్ అవసరం అయితే మీకు ఇంకా హ్యాండ్ గ్లౌజ్ కూడా తీసుకొచ్చుకోండి, బెటర్. ఓకే, కంపల్సరీ మాస్క్ ఉండాలి, శానిటైజర్, వాటర్ బాటిల్. ఓకే, ఇంకే వాటి గురించి ఏం క్లారిటీ రాలేదు. మీ సీరియస్ కి మాత్రం మిడ్ ఎగ్జామ్స్ డేట్ వచ్చింది. ఇంకా మిడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా చేయరా అనేది ఇంకా తెలియలేదు. ఇంకా సెమిస్టర్ కూడా ఇంకేం రాలేదు. మీరు ఎగ్జామ్ ఎగ్జామ్ ఫీజు డేటే రాలేదు మీకు. అది అయిపోయిన తర్వాత వస్తుంది, ఇప్పుడే రాదు, చాలా టైం ఉంది దానికి. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.